హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇంకా సండే వచ్చింది కదా! ఈవినింగ్ టెంపుల్ వెళ్దాము అనేసి నేనింకా బయలుదేరాను. ఇది ఏ టెంపుల్ అనంటే ఇదివరకైతే మనకు ఫలక్నామా అంటే ఫలక్నామా ప్యాలెస్ అని గుర్తుపట్టేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఫలక్నామా అనంగానే ఫలక్నామా కాళీ మందిర్ అని గుర్తుపడుతున్నారు. ఇప్పుడైతే నేను ఆ టెంపుల్‌కైతే వచ్చాననమాట. నేనొచ్చింది సండే రోజు. సండే ఆఫ్టర్‌నూన్ వరకైతే చాలా రష్ ఉంటుందంట. సండే, ట్యూస్‌డే, ఫ్రైడే. సో, నేనైతే 4, 5 ఆ టైంకైతే వచ్చాననమాట. ఇక్కడైతే చాలా పీస్‌గా ఖాళీగా అయితే ఉంది. రష్ ఏం లేదు. ఇక్కడ చూసారా బొట్టు ఇది బ్లాక్ కలర్‌లో ఉంది. బ్లాక్, రెడ్ డబ్బాలలో కుంకుమ అండ్ అది అమ్ముతున్నారు. ఆ బ్లాక్‌ది ఏంటంటే మనకి లోపల టెంపుల్‌లో బ్లాక్ అండ్ రెడ్ బొట్లు పెడతారు. సో, ఆ బ్లాక్‌ది అనమాట అది విభూది లాంటిది. అండ్ నిమ్మకాయ దీపాలు, ముడుపులు, ఎర్రగుడ్డలో కట్టేసి మనం అక్కడ ముడుపు కట్టిస్తారంట. అండ్ ఇంకొకటేంటంటే గుమ్మడికాయ దీపాలనమాట. చాలా ఫేమస్. అమావాస్యకి బాగా వెలిగిస్తారంట. సో, ఇంకా మేమైతే కొబ్బరికాయ అవి తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. లైన్ చూసారా ఎన్ని క్యూ లైన్స్ ఉన్నాయో. సో, సండే కదా! సో, చాలా లైన్ ఉంటుందని ఇంకా అలా కట్టారు. ఇంకా లోపలికొచ్చేటప్పటికి ఉంది కొంచెం జనాలైతే ఉన్నారు. అంత రష్ ఏం లేదు. ఈజీగా అయితే దర్శనం అయిపోయింది. చూసారా ఫలక్నామా కాళీ మందిర్. కాళీమాత ఎంత అందంగా బాగుంది కదా! అనుకున్న కోరికలంటే చాలా బాగా నెరవేరుతాయని చెప్పారక్కడ. సో, మనమైతే ముడుపు కట్టుకోవాలి. ఎర్రగుడ్డ అవన్నీ ఉన్నాయి కదా బయట అమ్మేవి. సో, అవి తీసుకొని వీళ్ళకి ఇస్తే వాళ్ళక్కడ ముడుపు మన పేరుతో గోత్రనామాలు అవన్నీ చదివేసి మనకి ముడిపిస్తారు. అది వెళ్ళి ఇక్కడ చెట్లుకి ఇక్కడ అదంతా కట్టుకోవాలనమాట ప్రదక్షిణం చేసి. ఇక్కడ చూసారా గుమ్మడికాయ దీపాలు ఎలా పెట్టారో. చూస్తుంటేనే భయంగా ఉంది కదా! కానీ చాలా పవర్ఫుల్. ఇదంతా మర్రి చెట్టు అనమాట. ఊడలకంతా ఎన్ని ముడుపులున్నాయి చూసారా? నమ్మకం చూసారా? అమ్మవారి మీద ఎంత నమ్మకంతో గాని అన్ని ముడుపులుంటాయి చెప్పండి. ఇక్కడైతే కోరింది కోరినట్టు అమ్మవారు జరిపిస్తుంది. మన కోరిక న్యాయమైతే కనుక అమ్మవారు ఖచ్చితంగా మన కోరిక నెరవేరుస్తుంది. అంత పవర్ఫుల్ టెంపుల్. కాళీమాత అంటేనే పవర్ఫుల్ అనమాట. ఇంకా ఆమెకు మొక్కుకున్నది ఏది సాధ్యం కాదు చెప్పండి అమ్మవారితో. సో, మేమైతే దండం పెట్టేసుకొని ముడుపు కట్టేసి ఇంకా కూర్చొని కొబ్బరికాయ అయితే తీసుకున్నామని చెప్పాను కదా! ఆ కొబ్బరికాయ అయితే నేనిక్కడ అమ్మ కొట్టిస్తుంటే నేను తింటున్నా. కొబ్బరికాయ అయితే చాలా లేతగా ఉంది. ఇంకా తినేసి ఇంకా బయలుదేరేసాము. టెంపుల్ అయితే చాలా పీస్‌ఫుల్, చాలా పవర్ఫుల్ అనమాట. మీరు